కొత్త పింఛన్ అని పెట్టినాం. ఆ కొత్త పింఛన్ ఇస్తలేడు. వీడికి 2 సార్లు పెట్టినాం, 2 సార్లు ఇస్తలేడు. అవి అత్తలేదు. మహిళలు కోటేశ్వరాలు చేస్తాడు. వాడేనాడు చేస్తాడు బిడ్డ. ఇంకా ఉన్నది లేదు గుంజుకొని తింటాడు అంతే. అందరూ దొంగ దొంగ అంటారు. దొంగే మరి. ఎందుకట్లా? దొంగ కాకపోతే బస్ ఎక్కితే పైసలు పోతే ఫ్రీగా కూర్చున్నాం. ఇప్పుడు వేసి సర్తారు బలం ఉన్నోళ్ళు. బలం నెలలో కింద పడతాను. ఏం చేస్తాం మరి? నెలకు 6,000 7,000 మిగులుతాడుగా మీకు. ఎందుకు అని మిగులు పాడబడా దెబ్బలు పడి మళ్ళా దవాఖాన పోతే మళ్ళీ 5,000 కానీ బట్టి ఏమిటికి 6,000 మిగులు. మరి పడుతూ కొడుతుర్రు. సదనైన వాళ్ళు కొడుతుర్రు. నూకేస్తారు. నూకేసే వరకు దిప్పుకు అంటే ఏం చేస్తాం? రేవంత్ రెడ్డి వచ్చినాక గ్యాస్ 500 వస్తుందా? మాకైతే ఎత్తలేదు ఈ వరకు. తులం బంగారం ఆయన బంగారం మీద మన్వయ ఇంకా తులం ఇస్తాడా? ఇంకా అప్పుడన్నా 1,16,000 ఏమొచ్చినాయి. అయితే ఇప్పుడు ఇంకో మాట అంటాడు, నేను మహిళల్ని కోటేశ్వరాలు చేస్తా వాళ్ళు నాకు అంటాడు. ఓట్లు వేస్తారా మీ మహిళలు అట? వానికి వేసే బదులు పురాగం మొత్తం ఊకోవాలి. వానికి ఓటేయద్దు, వానికి గెలిపియాలి. మరి ఆయన ధీమా చెప్తాడు, మహిళలు ఓటేస్తే సార్ మళ్ళా గెలుతా నేను అంటాడు. గెలవనితి ఎవడెత్తదో ఎవతెత్తదో ఎవ్వలేయరానికి. అంతేనా? ఎవ్వలేయరు. గ్యాస్ కి ఎంత కట్టుకుంటాను? 960. మరి ఫ్రీ కరెంట్ వస్తుందా? ఏం లేదు. మరి ఏం చేసినమ్మా రేవంత్ రెడ్డి? ఏం చేయలేమని చేసులు పాడుగానే ఉన్నది ఓడగొడతాడు. పింఛన్ లేస్తాడు. ఏడుతుర్రు పింఛన్ ఉన్నోళ్ళు. లేనోళ్ళు లేకెడతాను, ఉన్నోళ్ళేమో ఏత్తలేరు. వాడు ఏత్తలేడు, వీళ్ళు తింటలేరు. రైతు బంధు ఇత్తన పద్ధతి తెచ్చుకోగానే రైతు బంధు వేసు. ఇప్పుడు అసంటిది రైతు బంధు బంధు. రైతు 15,000 అన్నాడుగా. తినాలి కానీ వాడేమెత్తాడు. ఇక తిట్టుడు లాభం లేదు. ఇక అంత ఇంటే బాధ కాదా మరి? కేసీఆర్ వాడు ఇత్తనాల పట్లు ఇత్తనాలు తెచ్చుకోగానే వేసు రైతు బంధు. ఎకరాన్ని 5,000 4,000 వేసిండు. మొదగాలు 4 వేసిండు. వెనక సీర 5 వేసిండు. మర్చిపోయి ఈ మధ్య సన్నబియ్యం ఇస్తారు. సన్నబియ్యం కైకిలుగా 2 నెలలు అయ్యబట్టి సగం నూకలు సగం బువ్వ గంజి పడతాను. 1 నిమిషానికే గంజి పడతాను. ఇంకా దొడ్డు బియ్యం అప్పుడు మంచిగుండే ఒప్పడి కాకుండా. మీకు వాళ్ళకేమెరక మొక్కజొన్న కడగదు.